తారుమారుగా ఉండడం అనేది క్రియేట్ అవుతుంది పిల్లగానికి. ఆట అనేది ఆడుకుంటూ వెళ్తాడు కాబట్టి నేను నేర్చుకున్నా, పదాలను నేర్చుకున్నా. నాకు ఇందులో ఇంగ్లీష్ అప్పుడు జీరో కాన్సెప్ట్ చేస్తున్నా అయిన తర్వాత దీనికి ఒకటి యాడ్ చేస్తే ఎట్లా 10 అనేది ఒక బండిల్, టెన్స్ వన్స్. నెక్స్ట్ 10 వన్స్ కాన్సెప్ట్ తోటి 10 + 1 11 అవుతుంది. అది ఇక్కడ నేను 10 + 1 యాడ్ చేస్తే పిల్లలు ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఇదేంటంటే నెంబర్ మళ్ళీ 2వ క్లాస్ తెలుగులో ఉంటాయి. కల్చరల్ తెలంగాణ క్లాస్ సంప్రదాయం మళ్ళీ లెవెల్కి ఏబీసీ పదార్థి ప్రతిసారి పెట్టేస్తారు. ప్రతిసారి బోర్డు మీద రాయాలి. వాళ్ళ సెల్ఫ్గా రాసుకుంటూ వాళ్ళే చేసుకుంటారు సార్. వర్క్ చేసుకుంటారు. తర్వాత ఇది ఇక్కడ చదువుతాడు. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి. అయితే ఈ ఆటని పిల్లవాడు ఒకటి ఆడితే పిల్లవాడికి పదాలు నేర్చుకోకపోయినా ఇంకా పిల్లవాడు చదువుతాడు కదా సార్. ఆ పదాలను వింటాడు. కొంచెమైనా మొత్తం నేర్చుకోకపోయినా కొంచెమైనా నేర్చుకోగలుగుతాడు. అయితే పిల్లలు ఏమైతుంది ఆటకి డైస్తో నంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ కౌంట్ చేసుకొని నంబర్ దగ్గరకు వస్తారు. గట్టిగా చదువుతారు. నేను 2వ నెంబర్ దగ్గర ఆ అక్షరం బా అని ధ్వని గుర్తింపు అనేది పిల్లవాడికి వస్తుంది. అయితే స్కూల్లో క్లాస్లో ఏమవుతుందంటే పిల్లలు లైన్గా రాస్తున్నారు అక్షరాలు.